హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ చందు స్టైల్లో ఈరోజు వచ్చేసి సి విటమిన్కి సంబంధించిందండి హెల్దీ చాక్లెట్స్ ఏ విధంగా చేసేసుకోవాలో పిల్లలకు చాక్లెట్తో పాటు హెల్దీ ఉంటుందండి. చూడండి, మేము ఉసిరికాయలు తీసుకొని ఈ విధంగా ఉప్పు మరియు వాటర్ వేసేసుకొని ఉడకబెట్టుకొని ఈ విధంగా తీసేసుకుంటున్నాం. చల్లారిన తర్వాత తీసేసుకోవాలి. ఈ విధంగా ఏ పీస్ ఆ పీస్ అంటే కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. చాక్లెట్ టైప్లో చూడండి, పీసెస్కి దానికి కాట్లు పెట్టేసి తీసేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత ఈజీగా తీసేసుకుంటున్నాము. చూడండి డివైడ్ చేసేస్తున్నాము. నెక్స్ట్ ఇట్లా డివైడ్ చేసుకున్న వాటికి ప్రాసెస్ ఏంటంటే నిమ్మకాయలు రెడీ చేసి పెట్టుకోవాలి. నిమ్మకాయలు రెడీ చేసేసుకొని పెట్టుకున్న తర్వాత నిమ్మకాయలుగా కోసేసుకున్నాం కదా, ఉసిరికాయలు ఒక దాంట్లో వేసేసుకొని ఉసిరికాయ ముక్కలు దానికి తగినంత ఎంత తీసుకున్నామో 1/2 kg కదా మనం తీసుకునే ఉసిరికాయలకి తగినంత షుగర్ వేసేసుకుంటున్నాం. చూడండి, షుగర్ వేసేసుకొని పెట్టుకున్నాం కదా షుగరు. నెక్స్ట్ నిమ్మకాయలు కోసి పెట్టేసుకున్నాం కదా, నిమ్మకాయ అది ఒక దానిలో రసం పిండేసుకొని గింజలు లేకుండా నీట్గా రసం పిండేసుకొని దానిలో వడగట్టుకోవాలి. చూడు ఎందుట్లా అంటే చక్కెర వేసిన దానిలో నిమ్మకాయ ఉసిరి కలిపి పెట్టేసుకున్న దానిలో నిమ్మరసం పోసేసుకోవాలి. నిమ్మరసం పోసుకున్న తర్వాత ఈ విధంగా కిందికి పైకి స్మాష్ చేసుకుంటే అయిపోతుంది. సో ఆ విధంగా చేసేసుకొని ఈ విధంగా నిమ్మకాయ రసము చక్కెర కలిపింది మనం ఈ విధంగా కలిపి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు ఒక 24 hours తర్వాత మూత పెట్టుకొని ఉంచుకోవాలి. 24 hours ఈ విధంగా మూత పెట్టి దాన్ని కదలకుండా ఏం చేయకుండా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం షుగర్ ఇంత పౌడర్ చేసేసుకొని పెట్టుకోవాలండి సపరేట్గా. షుగర్ పౌడర్ చూడండి, మేము ఈ విధంగా షుగర్ పౌడర్ చేసేసుకున్నాము. 24 hours తర్వాత ఏ విధంగా అయిందో చూద్దాం. చూడండి ఎంత బాగా అయింది. ఉసిరికాయ ముక్కలు వాటర్ అంటే షుగరు లెమన్ అనేది పక్కకి వెళ్ళిపోయింది. దానికి అంతా ఇంకాలి కాబట్టి ఉసిరికాయ ముక్కలకి నీట్గా చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నీ ఒక దానిలో వేసేసుకొని పెట్టుకోవాలి. ఉసిరికాయ ముక్కలు అనేది ఒక ప్లేట్లో వేసేసుకొని ఆరబెట్టుకునేటట్టు పెట్టుకోవాలి. మేము అన్నీ సపరేట్ చేసేస్తున్నాము. చూడండి వీడియోలో అన్నీ సపరేట్ చేసేసుకున్నాక మిగిలిపోయిన రసము షుగర్ పౌడర్ ఉంటుంది కదా, అది అనేది దానిలో మిక్సింగ్ అయ్యి ఉంది కదా, అది అనేది వాటర్లో కలుపుకొని తాగవచ్చు. అది కూడా విటమిన్స్ వస్తాయి, దాని నుంచి సి విటమిన్ వస్తుంది. చూడండి వాటర్లో కలుపుకొని నిమ్మరసం టైప్లో తాగవచ్చు. ఈ ముక్కలని వేడి చేసుకున్న ముక్కలని నెక్స్ట్ ఏం చేయాలంటే షుగర్ పౌడర్ ఉంది కదా, ఆ షుగర్ పౌడర్ అనేది దాని మీద వేసేసుకొని నీట్గా చల్లుకోవాలంటే పీస్కి షుగర్ పౌడర్ అనేది అంటాలి. అంటిన తర్వాత దాన్ని ఏ విధంగా చేయాలనో చూడండి. చూడండి మేము ఇదే విధంగా కలిపేస్తున్నాము షుగర్ పౌడర్ని వేసేసి. చాలా హెల్దీ ఫుడ్ అండి, పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉంటుంది. రోజు ఉదయం సాయంత్రం నోట్లో ఒకటి వేసేసుకొని చప్పరించుకుంటూ పని చేయొచ్చు. ఏ ఏజ్ వాళ్ళకైనా ఇది ఉపయోగపడుతుంది. సి విటమిన్ ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. సో షుగర్ పౌడర్ వేసేసుకొని మొత్తం వేసేసుకుంటున్నాం కదా. చూడండి దీన్ని నిమ్మగోళీలు అంటాం కదా, ఆ టైప్లో ఉసిరికాయ చాక్లెట్స్ ఇవి. చూడండి చాలా అంటే చాలా బాగా ఈ విధంగా మనం ఒక 2 daysలో ఎండలో ఆరబెట్టేసుకోవాలి. అది మన ఇష్టం, ఎండలైనా ఆరబెట్టేసుకోవచ్చు, నీడలైనా ఆరబెట్టుకోవాలి. అన్నీ ఆరబెట్టుకొని నీట్గా దూరంగా వేసేసుకుంటే మంచి తొందరగా ఆరుతుంది. ఈ విధంగా మేము ఆరబెట్టుకున్నాము. చూడండి ఆరబెట్టిన తర్వాత ఈ విధంగా ఇలా ఆరిన తర్వాత ఒక బాక్స్లో వేసేసుకొని పెట్టేసుకోవాలి. రోజు ఒకటి తింటే చాలా మంచిది ఆరోగ్యానికి.